అయ్యో! దొంగలకున్న వారేస్తే వాళ్ళ దౌడల దగ్గర వడ ఫక్తు వైన్సులు, బ్యాంకులు, గుళ్ళ మీదనే పడుతున్నాయి కదా దొంగోళ్ళ కండ్లన్నీ. పాపం వైన్సులు పెట్టినోళ్ళకైతే కమాయి చేసుడేమో గాని దొంగలు పడకుండా కాపాడుకునుడే కష్టమైతుందట. ఇక ఈ నడుమ గుళ్ళ మీద నజరు పెట్టిన దొంగ భక్తులు కూడా బాగా మోపైతుర్రు. బ్యాంకుల దొంగతనాలంటే ఏం కట్సంది నడుస్తున్నాయి నాయే. చలో ఆ 3 దొంగతనాలను కలిపి ఒక్కపారే చూసేద్దాం. అవు కదా, ఆడోళ్ళ మెడల బంగారు గొలుసులకే కాదు వైన్స్లకు దేవుళ్ళ గుళ్ళకు కూడా భద్రత కరువు అవుతుంది ఈ నడమైతే. నిరీ కళ్ళలో పెట్టుకుంటున్నారు ఈ దొంగోళ్ళు. ఇగో పెద్ద సుత్త పట్టుకొచ్చి పెక్క పెక్క వలగొట్టి ఎంత పెద్ద బొక్క పెట్టి దూరి దోసుకపోయారో చూడు ఈ వైన్స్లా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సిటీలో ఉన్న శ్రీ దావత్ వైన్స్కు సూటి పెట్టిరు ఈ దొంగోళ్ళు. మంచిగా మనిషి పట్టేటంత బొక్క పెట్టి మందు బాటలు పైసలు అన్ని ఎత్తుకపోయారట. సీసీ కెమెరాల రికార్డు కాకుండా కెమెరాల వైర్లను కూడా కట్ చేసిరట. ఎంత అడ్వాన్స్ ఉన్నారో చూడిగా. సుల్తానాబాద్లో వైన్స్లను దోసుకుంటూ ఇదేం కొత్త కాదట, ఇదివరకు కూడా జరిగినాయట. ఇక అందులో ఎంతవరకు రికార్డ్ అయింది, ఎంతమంది వచ్చిర్రు అనేది చూసే పనిలే పడ్డరు అక్కడి పోలీసు వాళ్ళు. మరి గింత పెద్ద గన్ను పట్టుకొచ్చి దిమ్మ గోడలు వల కొడుతుంటే ఆ చుట్టుపక్కల ఉన్నోళ్లకు సప్పుడు రాలేదా? సౌండ్ ప్రూఫ్ సుత్తనేమన్నా వాడిర్రా ఆ దొంగోళ్ళు అనేదే చిత్రం అనిపిస్తుంది. ఇక అదేమో కానీ వైన్స్లు అంటే దొంగలకు గ్యారంటీ స్పాట్లేనే కదా ఈ నడుమ. మంచిగా 4 రాళ్ళు వెనకేసుకోవచ్చని దందాలకు దిగితే ఉన్న గోడల రాళ్ళను ఊడవేకి లూటి చేయబట్టే దొంగలు పాడైపోను అందిడుతున్నారట వైన్స్ల ఓనర్లంతా. అదట్లా పెడితే ఇక ఈ సాయిబాబా గుళ్ళే గంటలు పంచలోవ విగ్రహాలు ఎత్తుకపోయిన భక్త దొంగని కథ చూడుర్రి. ఇక బుషోటిప్పి భుజం మీద కండి వేసుకొని మంచిగా భక్తుల లెక్క బిల్డప్ ఇచ్చి బాబా సొమ్మును బొక్కేసిండు ముద్దుగా. ఇక కింద వంగి మొక్కినట్టే చేసుకుంటా మెల్లగా గంటలేవట్టిండు. అదైనాక బాబా ముంగట కూసోని కాళ్ళకు మొక్కినట్టే సాగి పంచలోవ విగ్రహం గంట ఎట్లా కొట్టేసిండో చూడు బద్మాషోడు. అనంతపురం జిల్లా ఉరవకొండ సిటీలున్న సాయిబాబా గుడిది. సప్పుడు కాకుండా గంట కొట్టేసిండు గానీ సీసీ కెమెరాల మోకం రికార్డ్ అవుతుందన్న సోయి లేనట్టుంది దొంగ భక్తునికి. ఇక చూసిరు కదా, ఇటు వరంగల్ రాయపర్తి కాడున్న ఎస్బీఐ బ్యాంకులో జరిగిన బంగారం లూటి ముచ్చట్నైతే పెద్ద గమ్మతే అనిపిస్తుంది. గ్యాస్ కట్టర్ తోటి వెనకకెంచి కిటికీ సువ్వలు కోసి లోపటున్న లాకర్లను కోసి 19.5 కిలోల బంగారం కొట్టేసిరట దొంగలు. పాపం అటు ఇటు 500 మంది బంగారం అట. ఎవలెవలి సొమ్ము ఉంది, ఎవరి సొమ్ము మాయమైందో తెలియక బంగారం గుదవెట్టిన వాళ్ళు లాకర్ల దాచుకున్న వాళ్ళంతా భయపడుతున్నారు. బంగారం బ్యాంకులో పెట్టి మేము ఆ డబ్బులు తీసుకుపోయి అప్పులలో కట్టుకున్నాం సార్. నిన్న దొంగలు పడ్డారని తెలిసి మేము పరిశానలో ఉన్నాం. మరి ఎట్లా మా బంగారం ఏంది, మా పరిస్థితి ఏంది ఒకసారి అడుగుదామని వస్తే బ్యాంకు బంద్ ఉన్నది. ఇప్పుడు మరి ఫోన్ చేస్తే ఎత్తట్లేరు. అలా పోలీసు వాళ్ళు వచ్చి సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయింది ఏమున్నదో చూద్దామంటే సీసీ కెమెరాల హార్డ్ డిస్క్ను కూడా మాయం చేసిరట. అయితే అచ్చం గిట్లనే 3 వారాల కిందట కర్ణాటక దవనగిరి జిల్లాల ఓ బ్యాంకును దోసుకున్నారట దొంగోళ్ళు. వీళ్ళు వాళ్ళేనా వాళ్ళు వేరేనా అని ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. కానీ ఏం దొంగతనాలు, ఏం దొంగలు పో. ఈ నడమ దొంగ వృత్తిలో అపాయింట్మెంట్లు రిక్రూట్మెంట్లు శానే పెరుగుతున్నట్టున్నాయి. బ్యాంకులు, ఇండ్లు, గుడులు, వైన్స్లు, ఏటీఎంలు, ఆడోళ్ళ మెడలు దేనిడుత్తలేరు పో.